అండ్ ఒకప్పుడు దగ్గర వీళ్ళు 5 లక్షల పైన బండ్లు అమ్మి ఈ రోజు ఏం అమ్మలేకపోతున్నారు. స్విఫ్ట్ తీసుకొచ్చేసిన అది కూడా 3 సిలిండర్, 4 సిలిండర్ కాదా 3 సిలిండర్ వేస్ట్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాదే 3 సిలిండర్ కూడా బాగుంటుంది. అండ్ అదే కాకుండా మనం మారుతి జోలికి ఎందుకు వచ్చాం అండ్ దీంట్లో అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఒకప్పుడు దగ్గర వీళ్ళు 5 లక్షల పైన బండ్లు అమ్మి ఈ రోజు ఏం అమ్మలేకపోతున్నారు. అంటే అసలు వెహికల్ ఏం మిస్ అయింది, లేకపోతే జనాలు మిస్కన్సెప్షన్ వల్ల కొంటలేరా, అండ్ దీని యొక్క ఫీచర్స్ లేవా, ఉన్నాయా, ఇలాంటివి ఎన్నో డౌట్స్ ఉంటానే ఉంటాయి. మనం ఈ కార్ ని రోజంతా నడపడం అయితే జరిగింది. మన దగ్గర సెకండ్ జనరేషన్ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా కూడా ఈ యొక్క వెహికల్ నాకు ఎందుకు అప్డేటెడ్ అనిపించింది. అండ్ దీంట్లో ఎన్నో ఉన్నాయి డిస్కస్ చేయాల్సింది. మెయిన్ గా సేఫ్టీ గురించి అండ్ ప్రైస్ పాయింట్ గురించి, ఓనర్షిప్ గురించి, ఎంత ఖర్చు పెడతాము, ఎంత వస్తుంది, ఏంది కథ అనేది కంప్లీట్ గా వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దీని యొక్క కంప్లీట్ లాంగ్ యూట్యూబ్ వీడియో యొక్క లింక్ మన బయోలో ఉంటుంది. మనం యూట్యూబ్ కూడా వెళ్ళి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సో ఈ కార్ గురించి ఎవరైనా కన్సిడర్ చేస్తున్నారు అంటే 11.5 lakhs లోపల 7.5 lakhs స్టార్టింగ్ తో ఇదైతే వెహికల్ దొరుకుతుంది మనకి. సో మనం రివ్యూ చూసేసి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.